హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి కొత్త డ్రెస్లకి ఏదైనా షార్ప్గా ఉన్న వస్తువు కానీ ఏదైనా మేకు తగిలి డ్రెస్ అనేది చిన్నగా హోల్ అనేది పడింది అనుకోండి. అలా చిన్నగా హోల్ అనేది పడినప్పుడు అది వేసుకోకుండా మనము పక్కన పడేస్తామన్నమాట. అలా కాకుండా ఇలా చిన్నగా హోల్ పడిన భాగాన్ని స్టిచ్చింగ్ అనేది అవసరం లేకుండా దీన్ని ఏ విధంగా సరి చేసుకోవచ్చో చూద్దాము. ఇక్కడ ఏంటంటే దీనికి చిన్న మేకు తగిలిలా చిన్నగా హోల్ అనేది అయిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే హోల్ భాగాన్ని మనం స్టిచ్చింగ్ అనేది చేయకుండానే, అంటే రఫ్ అనేది చేయకుండానే ఏ విధంగా సరి చేసుకోవచ్చో చూద్దాము. ఇక్కడ మనం ఈ భాగంలో సరి చేసుకోవాలన్నమాట. దీన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అంటే మనము బక్రం క్లాత్ని తీసుకోవాలి. మనకి బక్రం క్లాత్ లేదా క్యాన్వాస్ క్లాత్ అని కూడా అంటారు. ఇక్కడ మనకి ఎంతవరకు అయితే హోల్ పడిందో అంతవరకు మెజర్ చూసుకొని అంత భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బక్రం క్లాత్ లేదా క్యాన్వాస్ క్లాత్ అంటారు. మనకు ఏంటంటే ఒకవైపు జిగురు ఉంటుంది, అంటే షైనింగ్ ఉంటుంది జిగురున్న వైపు. అయితే జిగురున్న వైపు దీనికి తగిలే విధంగా చూసుకోవాలన్నమాట. అంటే దీని విధంగా లోపల వైపుకు పెట్టాలి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇటు కింది వైపు నుంచి పెట్టాలన్నమాట. అంటే జిగురున్న వైపు తగలాలి. ఇలా చూసుకొని కరెక్ట్గా క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మరి ఏంటంటే ముడతలు రాకుండా, మరీ దూరం కాకుండా కరెక్ట్గా రెండు కలిసే విధంగా క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలన్నమాట. ఇలా సరి చేసుకొని ఇప్పుడు మనం దీనిపైన ఐరన్ అనేది చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ క్లాత్ అనేది బక్రం క్లాత్కి స్టిక్ అవుతుంది, అంటే అతుకుతుంది. ఇక్కడ చూడండి, ఇలా ఫస్ట్ మెల్లగా చేసుకోవాలి. కొంచెం స్టిక్ అయిన తర్వాత సరి చూసుకోవాలి. అంటే మనకి పేస్ట్ అయిందా లేదా, కరెక్ట్గా క్లాత్ భాగం అనేది అడ్జస్ట్ అయిందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మళ్ళీ ఐరన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సరి చూస్తున్నాను, కరెక్ట్గా పేస్ట్ అయిందనమాట. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇలా ఈ విధంగా మళ్ళీ దీనిపైన గట్టిగా ఐరన్ అనేది చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఐరన్ చేయాలన్నమాట. ఇక నేను ఏంటంటే కింద కొంచెం సపోర్ట్ కోసము బెడ్షీట్ అనేది వేసాను. ఇక్కడ చూడండి, మీకు ఐరన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చిరిగిన ప్లేస్ అనేది ఏర్పడడం లేదనమాట. అంటే మనకి ఇక్కడ హోల్ అనేది పడింది కదా, అది ఇక్కడ మనకి ఏర్పడడం లేదు. చూడండి, ఇక్కడ ఇలా ఈ విధంగా అనమాట. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి కూడా ఐరన్ చేసుకోవచ్చు. కొంచెం మనకి ఇక్కడ క్లాత్ అంతా కలిసినట్టుగా ఉండాలన్నమాట. ఇక్కడ మీకు దగ్గరికి చూపిస్తున్నాను చూడండి జూమ్లో. ఇక్కడ ఏంటంటే మనకి హోల్ పడినట్టుగా కూడా తెలియడం లేదన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి కొత్త బట్టలకి ఇలా మేకు కానీ ఏదో షార్ప్గా ఉన్న ఐటమ్స్ తగిలినప్పుడు ఏమవుతుందంటే కొంచెం చినగడం వల్ల వేసుకోకుండా పక్కన పెడతాము. అలా కాకుండా ఇలా బక్రం క్లాత్ని వేసి మనం ఐరన్ చేయడం వల్ల కరెక్ట్గా క్లాత్ బాగానే సరిచేసి మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ మీకు ఉల్టా వైపు తిప్పి చూసినట్లయితే ఇది వచ్చేసి బక్రం క్లాత్ అనమాట. ఇలా ఎంతో ఈజీగా మనకి స్టిచ్చింగ్ అనేది అవసరం లేకుండా, అంటే రఫ్ చేయడం అవసరం లేకుండా ఇలా బక్రం క్లాత్ని యూస్ చేసుకొని ఇలా క్లాత్ భాగాన్ని రిపేర్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.